కొంతమంది అప్రోచ్ అయ్యారు, కొంతమంది పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భాల్లో కూడా అతను కొంతమంది మహిళలతో అట్రాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్, అది కూడా వాస్తవమే. అతను తన లైంగిక కోరికలు తీర్చుకోవడం అయితేనేమి, లైంగిక కోరికలు పూర్తిగా నేను మాట అనను, అది ఒకటే కోరికలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిప్నటైజేషన్ చేయడానికి కారణాలు చెప్తా వినండి. ఆ స్త్రీలు అవసరం లేదు అతనికి. స్త్రీలలో ఉన్నటువంటి బ్లడ్ కావచ్చు, కొన్ని రకాల ద్రవ్యాలు కావచ్చు తనకు కావాలి. రెండోది తనకు కావాల్సిన డబ్బు. ఆడవాళ్ళు త్వరగా హిప్నటైజం అవుతారు. హిప్నటైజం అయిన తర్వాత ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. హిప్నటైజం లో ఉన్నటువంటి స్త్రీ అన్నయ్యలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెలు గాని, రెండోది తల్లి, తండ్రి, ఎవ్వరు అవసరంలా, భర్త, పిల్లలు ఎవరు అవసరం లేదు. వీరే కావాలి, వీరి చోటునే ఉండాలి. ఈ టైప్ లో వీరు వెళ్ళిపోతారు, మాట్లాడతారు అందరితోనూ, కానీ వారే కావాలని. సో ఆయన అడుగుదాం ఒకసారి, మురళీకృష్ణ గారు నిజంగా చేయాల ఆలోచన వచ్చిన వారు ఎవరు అడ్డుకున్నారు? మరి మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర ఎవరన్నా అడ్డుకొని కత్తితో దాడి చేయమన్నారా? మంగళగిరిలో పోలీసులు తిట్టమన్నారా? ఎన్టీపీసీలోకి వెళ్ళి పోలీసులు తిట్టమన్నారా? ఏంటి అని చేసి అరాచకాలన్నీ కనబడుతున్నాయి కానీ ఇక్కడ ఆయన చేసే పూజలు ఎక్కడ కనిపించట్లేదు. అందరి వర్షం అదే. ఇప్పుడు అరాచకం అంటే అతను నగ్నంగా వెళ్ళబోతే అక్కడ వాళ్ళు అడ్డుకుంటున్నారు. క్రమంగా కూడా అతను చేసినటువంటి మొదటి తప్పు ఏంటంటే ఈ యొక్క అనవసరంగా పాపడ్ అవడం, అనవసరంగా చేయడం. ఈ సందర్భాల్లో ఆయన పూజల కోసం కొంతమంది అప్రోచ్ అవడం వల్ల ఈ మహిళల జోలికి పోవడం అనేది అది చేసిన తప్పు. ఈయన చెప్పిన దాని ప్రకారం నేను యాక్సెప్ట్ చేస్తాను. నమ్ముతున్నారా అందరిని వశీకరణ చేశాడు? వశీకరణ ఉంటుంది, అలా చేయొచ్చు అంటే నేను ఆ మహిళల పైన అలా చేయొచ్చా అంటున్నా. అది సనాతన ధర్మం కోసం, ఆడవారిని కాపాడే పాయింట్ కూడా చెప్తా. ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతనికి కన్యలు కావాలి, కన్యత్వ పూజలు. కన్యను కూర్చొని పెళ్లి కానివారు కావాలి. కన్య అనే పదం నేను వాడుతున్నాను, వివాహం అయింది, కన్య అనే పదం నేను వాడుతున్నాను. కన్యత్వం కోల్పోయినటువంటి కన్యత్వం అంటారు. కన్య అసలు కన్య గురించి ఈ సందర్భాల్లో కొంతమంది మహిళలను కూడా అతను వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు మొదటి భార్య చెప్తున్నది కదా, ఆమె ఏంటంటే ఈ అఘోరి స్వామిని కూడా ఉపయోగించుకొని ఒక పెద్ద సైట్ కొందామని కూడా ప్లాన్ చేసింది. ఎవరు? మొదటి భార్య అని ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్నామే, రాధిక. ఎక్కడండి మొత్తం అవాయిడ్ చేసిన ట్రాన్సాక్షన్ లో ఉన్నాయి కానీ వాళ్ళు వెళ్ళి చూశారు స్థలాలు. ఏముందంటే మనమే ఆడుకుంటున్నాం అంటే వాడు కూడా బుడిబొక్కలోడు మాట్లాడాలి. కొండవీడి దగ్గర అడుగుతుందా స్వామి నువ్వు పెద్ద మొనగాడివి, నీ దగ్గర ఇంత ఉందని వచ్చి నేను నీ కోసం వచ్చానని చెప్తాదా? కూర్చోబెట్టు, చెప్పారు కదా ఇప్పుడు అందరి బందోబస్తు తీసుకో, అప్పుడు మర్యాద చేస్తారు కదా, చెప్పుతుంది అప్పుడు బాగుంటది. మాట్లాడివ్వండి. తర్వాత మీరు ఆయన మాటల్లో గ్యాప్స్ ఉన్నాయి. ఆయన మాటల్లో ఒక లైన్ కి ఒక లైన్ కి మధ్యలో చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆయన వశీకరణ చేస్తున్నారు అంటున్నారు, మళ్ళీ ఈవిడేదో ఆవిడ స్వలాభం కోసం మళ్ళీ ఆయన అసలు ఎక్కడ కుదురుతుందండి వీటికి? ఆమె చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఆమె చాలా ఎప్పుడు భక్తి పరవశంలో మునిగిపోయి ఉంటుందంట, ఎంతో ధర్మ ప్రచారం చేయాలని కోరుకుందంట. అందుకని ఒక ఆశ్రమం వంటిది పెడదాం, గోశాల వంటిది పెడదాం అనేటువంటి కోరిక అనుకుంది. దానికోసము ఒక ఆశ్రమం కట్టడానికి స్థలం కావాలి. స్థలం కోదాం 2-3 స్థలాలు చూసామండి. అక్కడ అన్ని చోట ఆ గోరిని తీసుకెళ్ళింది. ఆమె తీసుకెళ్లి పెట్టుబడి పెట్టించాలని ట్రై చేసింది. ఇతని చేత కొనిపించాలనుకుందా? మరి అది గమనించాలి, మీరు గమనించాలి ఈ విషయం. ఒక సైడ్ అంటే దాదాపు 1 నుంచి 2 కోట్ల రూపాయలు గోరి. చెప్తాను. వర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా ఇప్పుడు వెళ్ళింది. ఇక్కడ ప్రతి సందర్భంలో మహిళలని వశపరచుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళందరికీ ఎనఫ్ మనీ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. ఒక మహిళని తెచ్చి కూర్చోబెట్టి పూజ చేశారు ఉపయోగించుకొని కన్యగా. ఆమెకి ఈమె పెయిడ్ 1 lakh 2 lakhs రూపీస్. ఎవరు? అఘోరి పే చేశారు కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయడు. వాళ్ళు పే చేశాడు ఎవరికి? ఈ కన్యలకు కూర్చున్నటువంటి వాళ్ళకి, ముగ్గురు మీద కన్యలను కూర్చొని పూజ చేసినప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది ఎలా ఉందంటే పార్ట్ ఆఫ్ పూజ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తారు. అమ్మాయిలు కొనుగోలు అంటే దక్షిణ ఇస్తారండి. పూజ చేసిన దక్షిణ ఇస్తే కొనుగోలు అనట్లేదండి. 11 మందిని తెచ్చి కూర్చోబెట్టాలని చెప్తున్నారు కదా. మీరే ఇందాక అన్నారు వామాచారం పూజలు ఒక విషయం అండి. అందువల్ల మీ దగ్గర వింటా, నేను మీ దగ్గర తీసుకుంటా నేను. సో ఒకసారి మీరు చెప్పండి, ఇందాక అంటున్నట్టుగా వీళ్ళందరినీ కొనుగోలు చేశారు లేకపోతే వాళ్ళకి దక్షిణ ఇస్తారు, అదే అన్నారు, డబ్బులు ఇచ్చన్నారు.
తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నారు. కొనుగోలు పనులు వాళ్ళలేదు. ఇప్పుడు వర్షిని వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఇచ్చి అగోరు తీసుకొచ్చింది అంటున్నారా? వాళ్ళకి 3 కోట్ల రూపాయలు ఇచ్చారండి, వాళ్ళ బ్రదరే చెప్పాడు. ఇచ్చారని చెప్తున్నారా? ఇచ్చారని సగం సగం హాఫ్ నాలెడ్జ్ తో వచ్చారు. అయితే మీరు హాఫ్ నాలెడ్జ్ నాకు మొదట చెప్తే నేను రాకపోయాను. హాఫ్ నాలెడ్జ్ తో చెప్తున్నారు. ఇలాంటి వల్ల చెప్పండి. ఇటువంటి ఆయన వీడియో ఇస్తానంటున్నాడు, చూద్దాం. ఆయన వీడియో ఇస్తానంటున్నాడు. you are going to blame ఫోన్ ఇవ్వండి. for the society. ఇవి కాదు, అక్కడ ఫోన్ ఇచ్చేయండి. ఫోన్ ఇచ్చేయండి, పర్వాలేదు. ఫోన్ ఇచ్చేయండి, పర్వాలేదు. మైక్ పోతుంది. మీరు వెళ్ళండి, కూర్చోండి. ఫోన్ ఇచ్చేయండి. మీరు కూర్చోండి. సారీ కేసీఆర్ అన్నారు, ఎవరు వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అనుకోవచ్చు. ఆవిడకి ఎవరెవరు డబ్బులు సహాయం చేస్తున్నారండి? నేనున్నప్పుడు ఒకే ఒక ఫోన్ కాల్ అయితే వినడం జరిగిందండి. ఆ టైంలో మమ్మల్ని పక్కకి దూరంగా కూర్చొని ఉన్నాం మేము. ఆ టైంలో ఆమె చెప్పింది ఏంటంటే ఫామ్ హౌస్ అనే పదం వాడింది. కేసీఆర్ పిఏ అని చెప్పింది. అది నేను నమ్మాలో నమ్మకూడదు ఇప్పటికీ నాకు తెలియదు. ఆయనకే నమ్మకం లేదు, మీరు ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు. ఫోన్ చేశాడు, ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాడు కదా. మీరు చాలా పెద్ద ఎలిగేషన్ ఇచ్చారు. పెద్ద వాళ్ళ పేర్లు నువ్వు చేసింది చూపించాలి. అది కరెక్ట్ కాదులేండి. నువ్వు అట్లా మాట్లాడతావు ఏం చేయాలి కాదు. నువ్వు మొదటి నుంచి కూర్చొని కంప మీద కూర్చొని ఇప్పుడు చెప్పిన పరిశ్రమ ఆడ కేసీఆర్ గారు ఏం చేశారు? మనం ఇందా డిస్కషన్ లో అఘోరిని అలియా శ్రీనివాస్ ఏదైతే ఉందో అతనికి విద్యలు రావనేది ఉంది. అతను తిరిగినటువంటి తిరుగుడికి ఆ అడవిలో తిరిగిన దానికి చిన్న చిన్నవి అయితే కనుక ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తా ఉన్నాను. దాంట్లో ఇందాక మన డిస్కషన్లో మందు పెట్టడం, మందు ఇది ఏం మందు? అది ఇది ఒకళ్ళని వసిపరుచుకునే దానికి పెట్టేదానికి మందు. ఎదుటి వ్యక్తిని వసిపరుచుకునేందుకు పెట్టే మందు ఇది. అదేంటది? ఇది కూడా అదే. ఇది బాడీ మీద అప్లై చేసేది, ఇది ఫుడ్ లో పెట్టేది. ఇదే కమ్మా మీరు అన్నారు. మీరు వశపరుచుకుంటారా? నేను చూడలేదు సార్. యాంటీగా ఉండే వాళ్ళందరూ మీకు ఫోన్లు చేస్తారేమో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే సాధారణటువంటి గురువుని నేను నా దగ్గరే ఇది ఉంది దొరుకుతుంది అంటే నేను తెప్పించాను. ఇది కావాలని మనకు కావాలి కదా ప్రూఫ్, నేను తెప్పించాను. ఇది మన దగ్గరే ఇది అవైలబుల్ దొరుకుతుందంటే అలాంటి వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నదని మందు ఉన్నదని ఎలా చెప్తారు? నేను ఈ రోజు నుంచి మీతో ఉంటా. ఛాలెంజ్ ప్రేక్షకులందరూ చెప్తున్నాను, స్వామి ఇది ప్రూఫ్ కోసం చూపించాడు అంతేగాని ఇది నిజం కాదు. ధర్మశాసనాలు పరమశివుడు ఇంకా ఇతిహాస పురాణాలలో వేదాలు మంత్రాలు తంత్రాలు అందరు బతుకున్నారు. ఇలాంటి విషయాలు మీరందరూ నమ్మేసేసి మీరందరూ ముందుకు వచ్చి ఆ ఎల్లూరు సినిమా చేసేదాన్ని దయచేసి ఆలోచించొద్దు. ఈయన గారు మీకు అవగాహన కోసం తీసుకొచ్చాడని చెప్పాడు కానీ ఇది నిజం కాదు. దయచేసి మీరందరూ ఫోన్లు చేసేసి వాణ్ణి వాణ్ణి అని మొదలు పెట్టకండి. అమ్మ తల్లులారా, కుటుంబాలందరూ బాగుండాలి. మిత్రుడు తీసుకొచ్చాడు, కొంచెం చెప్పండి. మీరు ఇలా చూపించేసి వశీకరణ అంటే నాకు రుద్దండి, నేను వస్తాను మీతో ఈ రోజు సాయంత్రం బొరుతా. ఎట్లా అంటే రుద్దటం ద్వారానో ఇట్లా చేస్తుంది కాదు. ఇది ఏంటంటే వారి సమస్య ప్రకారంగా ఉంటుంది. వారిని ఎక్కువ ఎవరైతే తక్కువ లోతుగా ఉంటారో వాళ్ళ ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వారికి ఇది ఖచ్చితంగా పనిచేసి వారి వైపు వచ్చేలా చేసుకుంటారు. ఇది నమ్మకూడదు శంకర. వశీకరణ ప్రేమకు సాధ్యమని నేను పురాణం తీసి చూపిస్తా. ఒక 15 నిమిషాలు ఓపికిస్తే మీరు టైప్ చేయండి. దేవి పురాణం తీసేసి 18వ అధ్యాయం తీసేసి అందులో 9 శరణం తీయండి. ఎంత ప్రేమతో లేని సాధ్యం. మనిషి లేని దగ్గర మనసు ఉన్నది అనుకుందాం. మనసుతో నా మాట నన్ను సమాధానం చెప్పాలి. మనిషి లేని దగ్గర మనసు ఉంది అనుకుందాం. మనసు నీకు కనబడుతుందా? కనబడదు కదా. మనిషి ఉన్నాడు కానీ మనసు లేదు. అప్పుడు నీకు మనిషితో పనే కదా. ఇప్పుడు మనసు మనిషి ఇద్దరుంటేనే పని కదా. మరి వశీకరణ చేసి శరీరంతో నీకు పని ఏంది మనసు లేని వాడితో కదా. కాబట్టి ఏంటంటే వశీకరణ ప్రేమతోనే సాధ్యం. నువ్వు ఆవి రావాలి, వీడి రావాలి, ఇక్కడ రావాలి, ఎక్కడ రావాలంటే ఎల్లూరు శ్రీనివాస్ ఎంతమందిని వేసుకుపోయేటాడు ఇప్పటికీ. ఇట్లాంటి వశీకరణ నిజంగా ఉంటే స్వామి చెప్పింది ఏంటంటే ఆ ధర్మమైన విషయాలు మాట్లాడాలి. భార్యాభర్తలు విడిపోయాడు అని చెప్పండి, దాంట్లో మహాయజ్ఞాలు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ధర్మశాసనాల ప్రకారంగా కలుసుకున్నారు, వాళ్ళకి పెళ్లి అయ్యింది, మాంగళ్య బలాలు ఉన్నాయి. కాబట్టి ఈ పుట్టబోయే పిల్లలకి తల్లిదండ్రులు కలవాలంటే పరమాత్ముడు ఆజ్ఞిస్తాడు వాళ్ళిద్దరు కలిస్తేనే కుటుంబం అని. ధర్మం ఉందా లేదా? అంతేగాని విడిపోవడానికి ఏ శాసనం పనిచేస్తుంది స్వామి? ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది అడుగుతారు, ఇప్పుడు వర్షిణిని ఈ రాధికని ఎట్లా వశీకరణ చేసుకున్నారు? వాడి బొందా వీళ్ళు ఇష్టంగా పోయారు స్వామి. నేను ఓపెన్ చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరు ఇష్టంగా వెళ్ళారు స్వామి. నాకు ఆయన ఫోన్ చేసి మంచి మాట కదా, నేను ఆడియో రికార్డ్ ఇస్తాను. ఎందుకంటే వర్షిణి అతను మాట్లాడింది ఇంకొక నలుగురు వెళ్తే కూడా అది కూడా ఇష్టకరంగా వెళ్తున్నట్టు అలా అట్లా కాదు. ఇష్టంగా వెళ్ళారన్న దాంట్లో వాళ్ళ బలహీనత ఏర్పడి ఉంటుంది స్వామి.
బలహీనత. బలహీనత అంటే ఆయన చెప్తున్నాను సింపుల్ గా పని చేయమంటున్నారు అంతే ఆయన బలహీనత అవి పని ఏంటి? చేయవు. మనసు అది పని చేస్తే ఇప్పుడు సొసైటీని ఏం అదే చేస్తున్నాం? అంటున్నా. ఫైనాన్స్ అదే మ్యాటర్ అంటున్నా. ఉందండి, డబ్బు మ్యాటర్ ఉంది ఫైనాన్స్ ఇక్కడ. మ్యాటర్ ఉంది అక్కడ. ఖచ్చితంగా 100% ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, మేము ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాం, ఒక గోశాల పెట్టాలనుకుంటున్నాం, అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నాం అంటుంది. మరి వీటన్నిటికీ డబ్బు పెట్టేది అగోరియే కదా. మరి ఆమె అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది కదా. ఒక డిగ్రీ బీటెక్ కూడా కంప్లీట్ అవ్వడం, ఫీజు కట్టలేను ఆమె. ఇప్పుడు అన్ని కోట్ల రూపాయలకి ఇది యజమానులు ఒక్కటి అవుతున్నారు కదా. ఆ వర్షిని మాటలో play అవునా చేయండి. కదా, ఒక్కసారి అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఆగండి ఒక నిమిషం ఆగండి. మీరు అన్న వర్షన్